ఇవాళ సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ పై ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఫ్యాన్స్ లోని క్రేజ్ ను అదునుగా చూసుకుని బ్లాక్ టికెట్ల దందా చేస్తున్నారు కేటుగాలు. కాంప్లిమెంటరీ టికెట్లు పక్కదారి పడుతున్నాయి. ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లను బహిరంగంగానే బ్లాక్ లో విక్రయిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఎల్బీ నగర్ పోలీసులు. ఆ తర్వాత ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలని వార్నింగ్ ఇస్తున్నా అమ్మకాలు ఆపట్లేదు కేటుగాలు. రైట్, ఇక ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ అందిస్తారు. అనిల్, శిరీష, మరికాసేపట్లో అంటే సాయంత్రం 7:30 గంటలకి ఉప్పల్ వేదికగా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది. మనకి నిన్నటి నుండి కూడా చూడొచ్చు. నిన్న గేట్ నెంబర్ 2 దగ్గర కూడా నేరుగా అక్కడ కొంతమంది బ్లాక్ లో కూడా టికెట్లు అమ్ముతుండగా పట్టుకున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ ఈరోజు ఎల్బీ నగర్ కు సంబంధించినటువంటి ఎస్ఓటి పోలీసులు 5 కాంప్లిమెంటరీకి సంబంధించినటువంటి టికెట్స్, కాంప్లిమెంటరీ బాక్స్ కి సంబంధించి కానీ కాంప్లిమెంటరీ టికెట్ కి సంబంధించి కానీ నాట్ ఫర్ సేల్, బయట అమ్మకూడదు. సో వీటిని డైరెక్ట్గా వెళ్ళి చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో వీటిని కాంప్లిమెంటరీ టికెట్స్ని కూడా బయట లక్షల్లో వేలల్లో కూడా అమ్ముతున్నటువంటి వారిని పట్టుకున్నారు. దాదాపు 5 టికెట్లను కూడా మనకి ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకొని ఉప్పల్ పోలీసులకి వారిని అప్పచెప్పారు. సో ప్రజెంట్ ఉప్పల్ పోలీసులు వారికి సంబంధించి విచారిస్తున్నారు. ఈ టికెట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు అన్నటువంటి విషయాలను కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నారు. సో ఇట్లాంటి ఈ బ్లాక్ టికెట్లకు సంబంధించి ఇప్పటికే మనకి మొదటి నుంచి కూడా ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంటే ఎక్కువగా ఏదైతే క్రేజీ ఉండేటువంటి టీమ్ మ్యాచ్కి సంబంధించి ఎప్పుడైతే ఉంటుందో, అంటే ఈరోజు గతంలో సిఎస్కే మ్యాచ్ కానీ ఈరోజు ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. దీనికి ఎక్కువగా డిమాండ్ ఉన్నది. బయట అసలు టికెట్స్కి సంబంధించినటువంటి ఏదైతే డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో పెట్టిన తర్వాతనే కొంతసేపటికే అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితిని పెట్టారు. సో వీటిని అన్నింటి కూడా బయట ఎక్కువగా బ్లాక్లో దందా నడిపిస్తున్నారు. బ్లాక్లో ఎక్కువగా ముఠాలు తిరుగుతున్నాయి. ఆ యొక్క స్టేడియం పరిసరాల్లోనే ఎక్కువగా తిరుగుతున్నారు. సో మఫ్టీలో ఎస్ఓటి పోలీసులు ఎక్కడికక్కడ వీరిని పట్టుకుంటున్నారు. ఇక దాదాపు 10,000 టికెట్ను దాదాపు 1,00,000 వరకు అమ్ముతున్నారు. 1,000 రూపాయల టికెట్ని 10,000 వరకు కూడా ప్రజెంట్ అక్కడ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. వీరిపైన ప్రత్యేకంగా నిఘా ఉందంటూ కూడా ఇప్పటికే మల్కాజ్గిరి పోలీసులు కూడా ఒక రిలీజ్ కూడా చేశారు. సో ఇప్పటికీ చాలా వరకు కూడా ఈ యొక్క ఎస్ఓటి పోలీసులు అక్కడ తిరుగుతున్నారు. దాంట్లో ఎవరైతే ఆ గేట్స్ దగ్గర మొత్తం స్టేడియం చుట్టూ 11 గేట్ల దగ్గర కూడా అక్కడక్కడ పోలీసులు మఫ్టీలో ఉన్నారు. సో ఇట్లాంటి వారిపై అంటే వీరు ఏదైతే టికెట్స్ బుక్ చేసుకున్న వారు కానీ లేదంటే ఫిజికల్గా టికెట్ వీరికి ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. సో ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఖచ్చితంగా ఒక క్యూఆర్ ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సీజన్లో క్యూఆర్ కోడ్ పెట్టారు. క్యూఆర్ స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతి ఉంటుంది. కానీ ఈ ఫిజికల్ టికెట్స్ ఎక్కడి నుంచి అంటే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫిజికల్ టికెట్స్ బయట వస్తాయి, కానీ వాటిని అమ్మకూడదు. అది ఖచ్చితంగా వీటిని ఎందుకు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వచ్చిన మీ చేతికి వచ్చాయన్నటువంటి విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. దాదాపు 4 కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మొత్తం మనకి ఉదయం పూట కూడా 10 కేసులు అయ్యాయి. దాదాపు ఉప్పల్తో పాటు కుషాయిగూడ, ఎల్బీ నగర్ ఈ ఏరియాలో పొద్దున కూడా దాదాపు 10 కేసులు కూడా అవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాకు సంబంధించి మాత్రం పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో 7:30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఇంకా ఈ యొక్క టికెట్స్కి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది విరాట్ కోహ్లీని చూడడానికి కానీ ఈ మ్యాచ్ని చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి డిమాండ్ కాజ్ చేసుకొని వీరంతా కూడా కాంప్లిమెంటరీ బాక్స్కి సంబంధించి కానీ కాంప్లిమెంటరీ టికెట్స్కి సంబంధించి కానీ అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వీరినైతే ఎస్ఓటి పోలీసులు పట్టుకొని ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు వారిని పట్టుకొని పోలీసులకైతే ప్రజెంట్ వారికి అప్పచెప్పారు. వారిని మరిన్ని వివరాలు అంటే ఇక్కడి నుంచి వచ్చారు, ఇంకేమైనా ముఠాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరికైనా ఈ టికెట్ సేల్ చేస్తున్నారా, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ వీరిని పెట్టి సేల్స్ చేస్తుందా అధిక ధరలకు అనేటువంటి విషయాలను కూడా పోలీసులు అయితే ప్రజెంట్ ఆరా తీస్తున్నారు. శిరీష.